హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ. మీరు చూస్తున్నారు కోస్టల్ వేఫేరర్. ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలానికి చెందిన లొల్లా అనే గ్రామంలో ఉన్నానండి. ఇక్కడ లొల్లా లాకులు అని చెప్పేసి చాలా ఫేమస్. ఇప్పుడు మీకు వీడియోలో అది నేను చూపించబోతున్నాను. ఒకసారి ఆ లొల్ల లాకులకి వెళ్ళే దారి రూట్ అనేది, అక్కడ లొకేషన్ అనేది ఎలా ఉందో మీరు ఒకసారి చూడొచ్చు. మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇదే రావులపాలెం నుంచి వచ్చే దారి అండి. అది అటువైపు ఇలా ఇటువైపు లొల్ల లాకులకి వెళ్ళే రూట్ అండి ఇది. చూడొచ్చు ఎంత నీట్గా ఉంది, ఎంత బాగుందో. అలాగే ఆ లొల్ల లాకులు అనేవి ఈ కాలువ ఉంది కదా, ఈ కాలువ మీదగానే ఉంటాయి ఆ లాకులు. చూస్తున్నారు కదా కాలువ. మనం ఇటువైపు వెళ్ళి చూపిస్తాను మీకు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుందండి మార్నింగ్. ఇక్కడంతా కూడా క్లౌడీగా ఉంది, అందుకే లైట్ కొంచెం తక్కువగా ఉంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ నేను లొల్ల లాకుల దగ్గర ఉన్నాను. ఆ లొల్ల లాకులకి ఎలా రావాలనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. కొంచెం ఫ్రంట్కి వెళ్ళి మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఇది మనం వచ్చిన రూట్ అండి. రావులపాలెం నుంచి ఇటువైపు రావాలి, ఇలా వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా ఇలా ఫ్రంట్కి వెళ్తే ఫ్రంట్లోనే లాకులు ఉంటాయి. అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఖచ్చితంగా చూడాలి. ఇదంతా లొల్ల దగ్గరే చూడొచ్చు. చూస్తున్నారు కదా ఎన్ని కాలువలు ఉన్నాయో. చూస్తున్నారండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ లొకేషన్స్ అనేవి. ప్రజెంట్ అయితే మనం లాకుల దగ్గరికి వచ్చేసాం. మీరు వీడియోలో చూడొచ్చు, అవే లాకులు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు ఖచ్చితంగా చూడాలి. దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన ప్లేస్ అండి ఇది. ఇదే ఆ కాలువ. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇవే ఆ లాకులు. చూస్తున్నారు కదండి, ఇదే లొల్ల లాకులు. అలాగే ఇక్కడ RX100 మూవీలో రెప్పల నిండా అనే సాంగ్ కూడా ఇక్కడే జరిగింది. అలాగే అక్కడ మీకు చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు చూడండి ఒకసారి. ఈ చెట్టు ఇక్కడే శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో హీరోయిన్ని అక్కడే పాతి పెడతారు. మీరు చూసే ఉంటారు మూవీ. ఆ మూవీలో కూడా ఈ లాకులు కనిపిస్తాయి. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అలాగే ఆ కిందకి దిగి కూడా చూపిస్తాను మీకు. అక్కడ నుండి ఈ లోకల్ని చూస్తే ఏ విధంగా ఉంటుందో.
చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. దిగండి, అవే లొల్ల లాకులు. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే చిన్న లాకులు కూడా ఉన్నాయి. అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అవి కూడా ఏ విధంగా ఉన్నాయి మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ లొకేషన్ కూడా చూడొచ్చు ఎలా ఉందో. ఆ కనిపిస్తున్నవే ఇంకొక చిన్న లాకులు అవి. అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. చూడొచ్చు ఆ ఎదర వెళ్తున్నది అయితే కనుక మా సిస్టర్సేనండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. ఇవే పాత లాకులు మీరు చూడొచ్చు, చిన్నవి, చాలా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్ అనేది. ఇది ఎక్కి కూడా అవతల వైపుకి ఒకసారి వెళ్దాం. అటువైపు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నిజంగా అయితే చాలా బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ. అది చాలా చల్లగా ఉంది. మార్నింగే కదా బాగా, పైగా క్లౌడీగా కూడా ఉంది. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ లొకేషన్. అదిని ఇది చూడండి ఒకసారి. ఆ పెంకుటిల్లు చూడు ఎంత బాగుందో. అటువైపు ఒకసారి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ప్లేస్లు అనేవి. అలాగే అటువైపు వెళ్తే చిన్న బ్రిడ్జ్ ఏదో ఉంది, చాలా చిన్న బ్రిడ్జ్ ఉంది. అదేంటో కూడా ఒకసారి చూద్దాం. అదేం కాదు, చేపల చెరువు అనుకుంటండి. లొకేషన్ బాగుంది, బాగా చాలా బాగుంది కదా. ఇక్కడ నుండి కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉందో. అబ్బా సూపర్. చూస్తున్నారు కదా అతిగా అదిరిపోయింది కదా లొకేషన్. బాగుంది కదా. ఎవరో ఇల్లు అయి ఉంటాయి ఇవి, లేదంటే ఆ లాక్స్కి సంబంధించిన ఆఫీసులు కానీ అవేమైనా అయి ఉండొచ్చు. ఆఫీసే అనుకుంటున్నాను నేనైతే. అక్కడ ఏదో నేమ్ రాసింది చూడండి, రల్లి లాక్ అంట, మెయిన్ కెనాల్.
ఈ లొకేషన్ కూడా ఒకసారి చూడొచ్చు. భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో. సారీ, ఇది ఇల్లు కాదో నాకు తెలీదు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా అదిరిపోయింది, మామూలుగా లేదు. దాని మీద మొక్కలు రావటం అది చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ ఈ ఫ్రంట్కి స్టెప్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఎక్కి వెళ్దాం పైకి. ఇక్కడ మీరు చూడొచ్చు. లొకేషన్ బాగుంది కదా, నిజంగా చాలా బాగుంది. చూశారు కదండి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ముందు ముందు ఇటువంటి వీడియోస్ నేను ఇంకా ఎన్నెన్నో తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.